బా రాయలసీమకు రాయలు వెళ్ళిపోయాడు ఏమిటికో. సరేలే. నమస్కారం ప్రజలారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలా, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అనేటువంటి ఒక సంకల్పంతో పరిశ్రమలు తీసుకురావడం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమను తీసుకువచ్చినారు. మరి కియా పరిశ్రమ రావడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు ఆ రోజుల్లో మన మహానేత రాజశేఖర రెడ్డి గారు లేఖ రాయడం ద్వారా మరి మన రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటారు. మన దగ్గర ఉండే పాలేరులు తపేలం బ్యాచ్ అంతా. ఓకే, నో ప్రాబ్లం. ఒక పోస్ట్ పెట్టినారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో. సరే, దానికి ఏందనేది మనం ఒకసారి చూసి వీళ్ళు ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చారు, మనోడు ఎప్పుడో రాయల్ అనే వేరే బ్రాండ్ తెచ్చాడు. దాన్ని కూడా చూపిస్తా. మీరు చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పొందుపరచమని తెలియజేసుకుంటూ ఇక మనం విషయంలోకి పదాం. రాయలసీమకు రాయల్ ఎన్ఫీల్డ్ ఒక రాష్ట్రంలోనే బుల్లెట్ బండి తయారీ. ఓకే, బాగానే చూద్దాం. రుకో. తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిళ్ళ తయారీ కేంద్రం. ఈ 2508 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3000 మందికి ఉద్యోగ అవకాశాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా బుల్లెట్ బండి మీద ఎక్కించారు. మరి ఏడన్నా మన అన్న మోటార్ సైకిల్ మీద ఎక్కిన ఫోటో ఉంటే పెట్టండి రా. నేను ఎప్పుడూ చూడలేదా? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హెలికాప్టర్లో పోవడం, మరి ఇంకొక దాంట్లో పోవడమే తప్ప మరి ఇట్లా బండి మీద ఎప్పుడు ఎక్కినట్టు నేను ఏడా చూడబ్బా. ఏడన్నా మరి చేత రాదేమో, ఎందుకంటే 2 చక్రాలే ఉన్నాయి కదా, అందుకనే ఉన్న చేత వచ్చాదో చేత రాదో మరి ఎప్పుడు రాలేదా ఈ డౌట్ మనకు. ఏరా ఎప్పుడన్నా పండాడా ఎట్టా సైకిల్లోంచా? అందుకనే ఉన్న 2 చక్రాలు ఉండే బండి ఎక్కడేమిరా? ఏడా దాఖలాలు లేవి అన్న బండి తోలినిట్టా. బండి తోల ఈ చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఈ బండి ఇచ్చి చించేటి మొన్న ఈ మధ్య చూసా ఆడడం కుప్పంలో ఆడిన సైకిల్ దొక్కుతున్నాడు. సరే, ఇన్ని మనకు ఎందుకులే కానీ. సరే, ఇకపోతే ఇది లోకేష్ బ్రాండు మరి జగన్ బ్రాండ్ అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్. ఈడ మనం బాగా ఆలోచన చేయాలా. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అందరూ కొనుక్కుంటారా? అందరూ కొనుక్కోగలుగుతారా? మరి మన అన్న తెచ్చినటువంటి రాయల్ బ్రాండ్ ఏదైతే రాయల్ ఆర్మ్స్ అంట, ఈ రాయల్ ఆర్మ్స్ని ఎవడైనా సరే అది 150 200 ఇస్తే ఓడిస్తాడు. అది మరి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోడు 150 200కి ఇస్తాడా? ప్రతి ఒక్కడు కూడా దీంట్లో పోవాలని అనుకుంటారు. దాన్ని ఎక్కగలుగుతారా? 200 300 ఇచ్చితే దీని పని అయిపోతుంది. రాయల్ ఎక్కిన మనం కూడా ఎక్కినామనే ఫీలింగ్తోనే ముందుకు పోతారు. మరి మనోడి ఆలోచన విధానం బాగుండదా? కూటమి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన బాగుండదు అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బా. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని మన తిరుపతిలో మరి బండ్లు తయారీ చేసి ఏంది ఇది ఎవడికి అవసరమో? ఏమిస్తారు మీకు? మా వాడికి అయితే 2000 చిల్లర ఎంత బాధే కమిషను ఏంది చూద్దాం ఉండండి. ఎంతో మరి పెట్టుబడి ఎంతో మరి 2508 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మన తిరుపతిలో. మరి 3000 మందికి ఉద్యోగ అవకాశాలు. 2508 కోట్ల పెట్టుబడి అంటే ఏమన్నా 500 కోట్లు ఏమన్నా మనోడికి ఇచ్చేట్టుగా కన్నా ఉంటే బాగానే ఉంటుందని మనోడు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం 500 కోట్ల పైనే సంపాదించు. ఎందుకంటే స్పిరిట్ కదా, దీని ఎక్క నువ్వు ఏమనుకుంటే అది ఎక్కినావంటే ఇక కథ ఏరేగా ఉంటుంది. మరి ఇది ఎక్కడం మేలా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమను తిరుపతికి తీసుకొని వచ్చినారు. మనోడు ఎప్పుడో తెచ్చినాడు. మరి రాయల్ ఆర్మ్స్ అంట, దీన్ని ఎప్పుడో తెచ్చినాడు మనోడు. రాష్ట్రానికి ఎప్పుడో పరిచయం చేసేసినాడు, అయిపోయింది. రాయల్ అనేది బ్రహ్మాండంగా ఉండాలా. మరి ఆ రాయల్ మీరు వెనకల ఎన్ఫీల్డ్ పెట్టుకున్నారు, మేము ఈడ ఆర్మ్స్ అని పెట్టాం. మరి తేడా ఏందనేది అంటే మన వాళ్ళందరూ అట్టే ఆలోచన చేస్తారు. మనం ఆ మాదిరి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఈ సంస్థ మంచిదే. ప్రతి ఒక్కరు కూడా ఎంతో బండి 2 లక్షల దాకా ఉన్నట్టు ఉంటుంది నాకు తెలిసి. మరి 2 లక్షల దాకా ఈ బండి తయారు చేసేదంతా కూడా తిరుపతిలో పెడుతున్నారంటే మనకు మంచిదే. కానీ మనం ఒప్పుకోం కదా. మనం ఎందుకు ఒప్పుకోవాలా? మనం ఎప్పుడో తెచ్చినాం రా, మీరు ఇప్పుడు తెచ్చినారు. మీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది. మేము రాయల్ ఆర్మ్స్ని ఏనాడో అన్న అధికారంలో ఉన్నప్పుడే వేంపల్లి తోటల్లో కూర్చొని బత్తాయి తోటల్లో స్పిరిట్ తెప్పించి రంగుపొడి వేసి కలిపి కొట్టాడురా. అది ఇంకా ఆడదురా, మా క్రెడిట్ అదేను. మరి అదేవిధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో చెప్పచ్చు మేము కూడా. ఎందుకంటే అప్పుడు కియా పరిశ్రమ రావడానికి లేఖ రాసినాము. మరి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేదానికి అన్న కల్లో వివేకం సార్తో మాట్లాడినాడు. వివేకం సారు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఎవరైతే ఆయన మనకు తెలియదు కదా, కాలం కాబట్టి మనకు అంత తెలియదు. మరి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు కల్లో మాట్లాడి ఖచ్చితంగా నువ్వు తిరుపతిలో పెట్టాలన్నాడు. అందుకోసమే
వీళ్ళు ఇప్పుడు తిరుపతిలో పెట్టుబడి పెట్టి తిరుపతిలో బండ్లు తయారు చేసేదానికి ఆ పరిశ్రమను పెడుతున్నారని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవల్లా, ఎందుకంటే మనం గొర్రెలే కాబట్టి. ఏమైంది, అర్థమైందా? సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఇది కూడా మన అన్న చరిత్రగానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ లోకేష్ గారు కష్టపడి పరిశ్రమలు తీసుకురావడం, మరి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం అని చెప్పి ముందుకు పోతున్నారు. మనం కూడా ఈ రాయల్ ఆర్మ్స్ తయారు చేసేటప్పుడు మనం కూడా ఉపాధి కల్పించినాం, అది మీరు గమనించండి. స్పిరిట్ తెచ్చేవాడికి ఉపాధి, స్పిరిట్ కలిపేవాడికి ఉపాధి, బాటలు కడిగేవాడికి ఉపాధి, ఆ ప్రింట్ చేసేవాడికి ఉపాధి, మూతర్లు మాతర్లు కొట్టేవాడికి ఉపాధి. మాతర్లా ఏంటిది, ఏ మూతలు చాయ్ మూతల్లో ఈ మూతలు కొట్టేవాడికి ఉపాధి, ఆ లేబుల్ అతికిచ్చేవాడికి ఉపాధి, బాటలు క్లీన్ చేసేవాడికి ఉపాధి, ఈ బాటల్ని తరలిచ్చేవాడికి ఉపాధి, ఆడ షాపులో అమ్మేవాడికి ఉపాధి. మనం కూడా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసినాం, గుర్తుపెట్టుకోండి. మరి వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కూడా మన దగ్గర స్పిరిట్ మోసే కానించి, స్పిరిట్ మళ్ళీ కలిపే కానించి, దాన్ని డమ్ముల్లో నుంచి బాటలు లేకపోసి, బాటల్లో నుంచి మూతలు కొట్టే కానించి, రవాణా చేసిన కానించి ఆడ షాపుల్లో అమ్మి, ఏమి ఈ ఉపాధి అవకాశాలు కదా అంటే, ఉపాధి అవకాశాలు కాదంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నామయ్యా, ఏమవుతుంది? ఈరోజు మీరు రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మీరు ఏం చేద్దాం అనుకున్నారని కదా నా బాధ ఇక్కడ. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ రావడం గొప్పగా ఉంటుందా, రాయల్ ఆర్మ్స్ అనే బ్రాండు అన్న ఎప్పుడో పరిచయం చేసినటువంటి బ్రాండు గొప్పగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా మన అన్నకు నేను ఒకటి అడుగుతున్నాయడా, మన జగనన్నకు మోటార్ సైకిల్ తోలడం వచ్చాదా రాదా? నాకు ఏడా కనపడలా, మీకు కనపడి ఉంటేనో లేకంటే మీకు ఎవరికైనా తెలుసుంటేనో ఎటకారంగా కామెంట్ పెట్టుకుంటా, ఒకరోజు శుద్ధంగా చూసేట్టుగా ఎవరైనా చూసినా కూడా అబ్బా ఆహా అన్నట్టు. అంటే మన జగనన్న మెడికల్ కాలేజీలు కట్టి ఆహా అన్నాడు కదా, అంటే రోడ్డును పోతా ఆ మెడికల్ కాలేజీలని చూసి ఆహా అంటారు కదా, అట్లా మీరు కూడా మన జగనన్నకు మోటార్ సైకిల్ తోలడం వచ్చాదా రాదా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ కామెంట్ చూసి ఆహా అనుకోవాలా, ఆ విధంగా కామెంట్ పెట్టమని కోరుకుంటూ నమస్కారం.